హలో అండి అందరికీ. ఇది చూసారా మెంతికూర. మార్కెట్‌లో 20 రూపీస్‌కి 8 కట్టలు ఇచ్చారు. చాలా చిన్ని చిన్ని కట్టలండి. భలే అనిపించాయి చూడడానికి. చిన్ని చిన్ని లీవ్స్ కొంచెం లాంగ్ రూట్స్ అండి. సో, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, మనం మన ఇంట్లోనే న్యాచురల్‌గా మెంతికూర పెంచుకుంటే ఎలా ఉంటుందని నేనైతే డిసైడ్ అయిపోయాను మెంతికూర పెంచడానికి. సో, కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. మన ఇంట్లో డేట్స్ బాక్సులు ఉంటాయి కదా! అవైతే 3 తీసుకున్నాను. వాటికి అడుగున హోల్స్ కూడా పెట్టుకున్నాను. అలాగే మట్టి కూడా రెడీ చేసుకున్నాను. ఆ మూడింటిని సో, మట్టితో నింపుకోవాలండి. ఒక్కొక్క బాక్స్‌ని తీసుకొని మట్టితో నింపుకోవాలి. అలాగా మట్టితో నింపుకున్న తర్వాత నిండా వేయకూడదు. కొంచెం ఎల్త్‌గా ఉండేలాగా చూసుకోవాలనమాట. అలాగ మట్టి వేసుకొని జిగ్‌జాగ్‌గా మెంతులైతే వేసుకోవాలి. ఒకేసారి దగ్గర పడిపోతే ఒక దగ్గరే వస్తాయి కాబట్టి మొత్తం ఆ బాక్స్ అంతా మట్టంతా కవర్ చేస్తూ మనమైతే మెంతులైతే కూడా జిగ్‌జాగ్‌గా మెంతులైతే వేసుకోవాలి. అలాగ 3 బాక్సులు కూడా నింపుకోవాలనమాట. తర్వాత మెంతులనేవి బయటికి ఎక్స్‌పోజ్ కాకుండా థిన్ లేయర్‌గా మనమైతే మళ్ళీ మట్టి వేసుకోవాలి. థిన్ లేయర్‌గా ఎక్కువ మట్టి వేయకూడదు. ఆ మెంతులనేవి కవర్ అయ్యేలాగా మాత్రమే మనం అనేది మట్టి అయితే వేసుకోవాలనమాట. నెక్స్ట్ వాటరింగ్ చేసుకోవడమేనండి. వాటర్ అనేది డైరెక్ట్ వేయకుండా ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని పైన క్యాప్‌కి హోల్స్ పెట్టుకొని స్ప్రింక్లింగ్ వాటర్ చేసుకోవడమే. సో, మెంతికూర స్ప్రౌటింగ్ దగ్గర నుంచి అది గ్రో అయ్యేటప్పుడు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. చూద్దామండి ఎలా వస్తుంది.